నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. మీ పేరు? బి వెంకట్రావు, బొబ్బులు వెంకట్రావు. మీరు ఏం పని చేస్తారన్న? నేను ప్రైవేట్గా జాబ్ చేస్తానండి. మరి వచ్చే ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటారు? కోళ్ళ వెళ్తున్న వరకు వెళ్ళాలనుకుంటానండి. ఎందుకన్నా? అంతే, గత 2014లో మా ఊరికి మంచి అభివృద్ధి పనులు చేశారు. సీసీ రోడ్ అనగా జగ్గిపల్లి నుంచి వచ్చిన రోడ్డు మాకు చాలా ఇబ్బంది అయ్యేది. అది గ్రావెల్ రోడ్డు ఉండేది. గ్రావెల్ రోడ్ 45 లక్షలు గ్రాంట్ మాకు ఇచ్చారు. అలాగే మాకు గడ్డకోట ఒకటి ఉందండి. మాకు ఎప్పుడు ఆ గడ్డకోట వస్తే మాకు పంటలు పండుతాయి. ఆ విధంగా మాకు ఆ గడ్డకోట రావడానికి చాలా ఇబ్బంది అయ్యేది. మేడం 2014లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు మాకు ఆ గడ్డకొట్టు, సీసీ రోడ్లు, అలాగే గుడివాడ నుంచి వచ్చిన జగ్గిపల్లి నుంచి వచ్చిన రోడ్డు సీసీ రోడ్ మాకు ఛాన్స్ చేశారండి. అలాగే మా వీధులు చాలా, మా ఊరికి చాలా అభివృద్ధి చేశారండి. అలాగా సీసీ రోడ్లు అనగా లేకపోతే అది ఎవరికైనా హెల్త్ బాగోపోయి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏమైనా చాలా అభివృద్ధి చేశారు. ఇతను అదే 2019లో శ్రీనివాసరావు గెలిచిన తర్వాత అతను మాకు ఇప్పుడు వచ్చి ఒక్కసారిగా మా ఊరు రాలేదండి. మాకు ఆ ఎమ్మెల్యే కూడా మాకు తెలియదు, కానీ ఎవరికి కూడా ఉపయోగం పనులు కూడా చేయలేదు అతను. మళ్ళీ ఈ మన లలిత కుమార్ మేడం గారు ఒక 50,000 మెజారిటీతో మేము గెలిపించుకుందాం అనుకుంటున్నానండి. మా ఊరు ఎప్పుడు పక్కా టీడీపీ అండి. మా ఈ ఊరి నుంచి చాలా మెజారిటీ వస్తుంది మేడంకి అయితే. గత అనకాలం వల్ల కొన్ని వైసీపీకి ఓట్లు వెళ్ళి కానీ ఈసారి జరగని పని సార్. అది ఈ 2014లో మనం ఈ 2024 వాళ్ళంతా మెజారిటీ గెలిపించుకుంటే మాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి. ఆ పనులు మేము చేయించుకుంటామని మాకు నమ్మకం ఉంది. మేడం గారు మాకు ఇస్తారనేసి ఆ నమ్మకం మాకు ఉందండి.